మసూద్ అజార్ గురించి చాలా కీలకమైన అప్డేట్స్ భారత్ చేతికొచ్చినాయి. ఎందుకంటే తను చేసే దుర్మార్గాలు, దుష్ట ఆలోచనలు ఎంతమందిని అమాయకంగా బలి చేసుకుంటాడో గతం నుంచి చూస్తూనే ఉన్నాం. 1994లో అరెస్ట్ అవ్వడం, ఆ తర్వాత తప్పించుకోవడం, ఇప్పటికీ కూడా అతను దొరకలేదు. కానీ మొన్న పాపం పండింది. అసలు ఈ శిక్షణ శిబిరాలు ఎక్కడున్నాయి, ఇతను ఏం చేస్తాడో, ఇందులో ఎంతమంది శిక్షణ పొందుతారన్నది చాలామందికి తెలియదు. కానీ దానికి సంబంధించిన పక్కా ప్రూఫ్స్తో సహా కీలకమైన ఆధారాలన్నీ కూడా చేతికి వచ్చినాయి. భారత్ దెబ్బకు మసూద్ అజార్ ఉగ్ర శిబిరం మటాష్. మసూద్ అజార్ మటాష్, ఉగ్ర శిబిరం మటాష్. ఏం జరిగిందంటే ముక్కలుగా శిథిలావస్థకు చేరిన ఉగ్ర శిబిరం భారత్ క్షిపణుల దెబ్బకు ముక్కలైన మర్కజ్ శిబిరం. ఇది మర్కజ్ శిబిరం. ఇక మసూద్ అజార్కు ఆల్రెడీ ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టుగానే సమానం. అతను ఉన్నా సరే లేనట్టే, విగజ్జీవిలో ఉండే పరిస్థితి. ఎందుకంటే కుటుంబ సభ్యులందరూ కూడా పోయారు. ఇంటికి వెళ్తే పలకరించేవాళ్ళు లేరు. ఎందుకు ఆ బతకడం. ఇక భారత్ దాడుల నుంచి త్రుటిలో తప్పించుకున్నట్లుగా వస్తున్న వార్తలు. తప్పించుకున్నాడా లేదా అన్నది క్లారిటీ లేదు. ఎందుకంటే వీళ్ళు ముసుగు వేషాలు వేసుకుంటే 2-3 రూపాయలు ఉంటాయి వీళ్ళకి. వాళ్ళని కూడా డూపులను దింపుతుంటారు సినిమా స్టైల్లోని. సో ఆ రోజు ఇతను ఉన్నాడు లేచిపోయాడని ఒకటి, లేదు లేఖ రాసాడంటే అతనే రాసాడా, అతను ఉన్నాడా అని చెప్పి నమ్మించడానికి ఈ ఉగ్రమోకలందరికీ కూడా మరి ఆయన ప్రిన్సిపాల్ కదా, బాస్ కదా, వాళ్ళు ఏమన్నా కొద్దిగా నిరుత్సాహపడతారేమో, బాధపడతారేమో, డౌన్ అవుతారేమో అని చెప్పి ఒక డ్రామా ఆడుతున్నట్లుగా. ఇక ఆపరేషన్ సింధూర్తో ఉగ్ర స్థావరాల ధ్వంసం. బహవల్పూర్లోని ఉగ్రవాద శిబిరం మర్కజ్ పూర్తిగా ధ్వంసమైంది. జైషేకు చెందిన అతిపెద్ద ఉగ్రవాద శిబిరం ఇదే. జైషే మహమ్మద్ చెందిన అతిపెద్ద ఉగ్రవాద సంస్థ ఇదే. భారత నిఘా సంస్థకు పూర్తి సమాచారం దీని మీద ఉంది. పహల్గాం దాడి తర్వాత ఉగ్రవాద శిక్షణ శిబిరాల జాబితాలో మర్కజ్. ఇంకా అత్యంత క్లిష్టమైన లక్ష్యం బహవల్పూర్లోని జై శిబిరం. ఏదైతే ఇప్పుడు శిబిరం ఉన్నదో చాలా కీలకమైంది, అది చాలా క్లిష్టమైంది కూడా, అత్యంత క్లిష్టమైంది. ఇక బికనీర్ సమీపంలోని అంతర్జాతీయ సరిహద్దు నుంచి 104 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మర్కజ్ షుబానల్లా, దీనికి సంబంధించి 104 కిలోమీటర్లు అండి. అది చిన్న విషయం కాదు ఆ లక్ష్యం కొట్టడం. ఆ ప్రదేశాన్ని కరాచీ మోర్ అని కూడా పిలుస్తారు. ఆ ప్రదేశాన్ని కరాచీ మోర్ అని కూడా పిలుస్తారట. ఇక బహవల్పూర్ శివారులో ఉన్న జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన అతిపెద్ద ఉగ్రవాద శిబిరం ఇది. ఇది చాలా అతిపెద్ద ఉగ్రవాద శిబిరం అని చెప్పి పేర్కొంటున్నారు. దీని పేరు మర్కజ్ షుబానల్లా. ఆ పేరు చూడండి, షుబానల్లా. ఏ ప్రశ్నలో మామూలుగా ప్రస్తావిస్తుంటారండి, అందరూ ఎంతో గౌరవంగా అనుకుంటారు. దానికి ఏమని ఉగ్రవాద శిబిరాలకు పెట్టుకుని పేరు షుబానల్లా అని. ఇంకేం చెప్తాం వాళ్ళకి. ఇది 15 ఎకరాల్లో విస్తరించి ఉన్న జైషే కేంద్రం. 15 ఎకరాల్లో ఇక్కడ వందలాది మంది యువతకు ఒకేసారి ఉగ్రవాద శిక్షణ ఇస్తారట. ఏదో స్కూల్లో తీసుకెళ్ళినట్టు, కాలేజీల్లో తీసుకెళ్ళినట్టు, మెడికల్ బోధనలు చెప్పినట్టు, ఇంజనీరింగ్ బోధనలు చెప్పినట్టు, ఐఐటి బోధనలు చెప్పినట్టు 100 మందిని ఒకేసారి శిక్షణ ఇస్తారట. ఏం శిక్షణ అండి? నరరూప రాక్షసులుగా తయారు చేసి ప్రపంచ దేశాల మీద పడేసి మీరు వెళ్ళండ్రా, మీరు సావండి, మీకు దొరుకును చంపండి. ఇంతే, 2 ముక్కలు, వేరేదేం ఉండదు. దొడ్డిదారిని వెళ్ళండి, మీరు చచ్చిపోండి, ఇంకొకరిని చంపేయండి, మేము చూసుకుంటాం. అరే ఇంటికి ఒకరిని ఇమ్మంటారట. ఇదేదో రాక్షసుల్లా ఉన్నది. ఆ కాలంలో ఉండి కథల కింద వినేవాళ్ళం. దుర్మార్గులు, దుష్టులు ఇంటికొకరిని బలిమ్మనో లేకపోతే ఇంటికొకరిని పిలమనో ఏదో రాక్షసి పిలిచిదట. ప్రతిరోజు దాన్ని ఆకలి తీర్చుకోవడానికి ఇంటికొకరిని పంపించి నాకు భోజనాలు పంపించండి, ఆ రకంగా ఉంది ఇది. ఇంటికొకరిని ఇమ్మని అడుగుతారట. 2-3 ఉంటే ఒకరిని ఇమ్మని అంటారు, 4 ఉంటే 2 ఇమ్మని అంటారు. ఏది? ఉగ్రవాద శిబిరాల్లో శిక్షణ చేసి ప్రపంచం మీద వదలడానికి. ఇక వందలాది మంది యువతకు ఒకేసారి ఉగ్రవాద శిక్షణ. మర్కజ్లో దాదాపు 600 మంది జైషే కార్యకర్తలు ఉన్నారటండి. ఈ ప్రాంతంలో 600 మంది కార్యకర్తలు ఉన్నారట. అంటే 600 మంది ఇక్కడ ఉండడమే కాకుండా వీళ్ళని ప్రతి సంవత్సరం తయారు చేసి వందలాది మందిని బయట దేశాలకు పంపించేస్తున్నారు ఏదో రూపంలో వాళ్ళ కార్యకలాపాలను చేయడానికి. ఎంత దుర్మార్గం, ఎంత దారుణం. ఇక బహవల్పూర్లోని మర్కజ్ షుబానల్లాలో జైషే చీఫ్ మౌలానా మసూద్ అజార్, అతని సోదరుడు అబ్దుల్ రఫూజ్ అస్కర్, మౌలానా అమర్ కుటుంబాల ఇల్లు కూడా ఇక్కడే ఉన్నాయి. మసూద్ అజార్
ఈ మర్కజ్లోనే ఎక్కువ సమయం గడిపేవాడు. ఇది చాలా సేఫ్ జోన్గా ఆయన భావిస్తుంటాడు. ఎందుకంటే ఆయనకు కావాల్సిందంతా కూడా ఇదే, ఈ ట్రైనింగ్లు ఇవి అవి, వాళ్ళందరూ వీళ్ళు చుట్టూ తిరుగుతుండడం, వాళ్ళు వికృతాలు ఇవన్నీ చూస్తుంటే అతనికి సరదా. అందుకని ఎక్కువ ఇక్కడే గడిపేవాడట. ఇక జైషే ఉన్నతాధికారులతో పాటుగా దాదాపు 600 మంది జైషే కార్యకర్తలతో మర్కజ్లో ఇల్లో ఈయన ఉండేవాడు. ఇక జైషే చీఫ్ బోధకుడు మౌలానా రఫీకుల్లా, ఇతను 2022 తర్వాత ఈ మర్కజ్లోనే నివాసం ఉండడం మొదలుపెట్టాడు. 2024 రీసెంట్గానే, ఒక 2-3 సంవత్సరాల క్రితం. ఇక 2015లో పూర్తయిన ఈ మర్కజ్ సుబానల్లా, 2015లో ఇది స్టార్ట్ అయింది. 2022లో ఈ రఫీకుల్లా ఇక్కడ రావడం జరిగింది. ఇక మర్కజ్ కోసం గల్ఫ్ దేశాల నుంచి నిధుల సేకరణ, దీనిని నిర్మించడంలో పాక్ ప్రభుత్వంతో పాటుగా జైషే గల్ఫ్ దేశాలు, కొన్ని ఆఫ్రికన్ దేశాల నుండి సహాయం కోరాడు. పాకిస్తాన్లో సేకరించిన నిధులను కూడా తీసుకున్న మసూద్, ఈయన చేసే ఒక మహత్తరమైన ఉద్యోగానికి, ఒక మహత్తరమైన కార్యానికి, ఒక గొప్ప సంఘ సేవకి పాకిస్తాన్ ప్రభుత్వం కూడా డబ్బులు ఇచ్చిందటండి. ఉగ్రవాదులను పెంచి పోషించు, ఉగ్రవాదులకు మంచి శిక్షణ ఇవ్వి, అచ్చోసిన ఆంబోతుల్లా జనాల మీదకి వదిలేయి, నరరూప రాక్షసుల్లా తయారు చెయ్యి, వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఇవ్వి, వాళ్ళు వెళ్తారు, వాళ్ళ రక్తదాహాన్ని తీరుస్తారు, ఆ రక్తంతో మనం కడుపు నింపుకుందాం, మనం దాంతో భోగాలు అనుభవిస్తాం. దానికి సహాయం చేసిందట. ఇవన్నీ తెలుసుకోవాలి ప్రపంచ దేశాలన్నీ కూడా. ఇది ఈ రోజుతో పోయేది కాదు, ఇది అంతం కాదు, ఆరంభం. పాకిస్తాన్ పతనానికి ఆరంభం. ఇంతకాలం చూసి 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 పోనీలే అని వదిలేశారు. ఇంక వదిలే పరిస్థితి లేదు. దాన్ని దుష్టులను అంత వందించిన దాకా ఈ యుద్ధం ఆగకూడదు. ఇక ఈ మర్కజ్ లోపల జిమ్ కాకుండా ఈత కొలను కూడా ఉందటండి. ఓ పెద్ద స్విమ్మింగ్ పూల్ అట సార్కి. ఏమేమి ఉన్నాయో చూపిస్తాను, ఇప్పటి వరకు కూడా బయటికి రాని అంశాలు. ఇక విలువిద్య శిక్షణ కూడా ఇక్కడ ఇస్తారు. 2024 నవంబర్ 30న మౌలానా మసూద్ అజార్ ఈ మర్కజ్లో చివరిసారిగా జైష్ క్యాడర్ను ఉద్దేశించి ప్రసంగించారు. 2024 నవంబర్ 30న, రీసెంట్గానే. ఇక అంతకుముందు అతను 2022లో ఇక్కడికి వచ్చాడు. ఇక రాఫెల్తో నేరుగా ఉగ్ర స్థావరాలపై దాడులు, రాత్రి చీకట్లో లక్ష్యం విజయవంతంగా కంప్లీట్. ఇక ఆపరేషన్ సింధూర్ తర్వాత పూర్తిగా మారిపోయిన జైషే ఉగ్ర శిబిరం, శిథిలావస్థకు చేరుకున్న తలుపులు గోడలు. ఇంక శిథిలావస్థలు ఏమన్నా అసలు ఏముంది, ఇంకా అక్కడ శిథిలావస్థకు చేరిన బూడి చేసి పడేస్తాయి. ఇంకా శిథిలాల చుట్టూ చెల్లాచెదురుగా తలుపులు, గోడలు, శిథిలాల కుప్పలో చాలా పుస్తకాలు. యువతకు మసూద్ అజార్ ఏం చెప్పేవాడో అంతా సీక్రెట్గా ఉన్నదని భావించారు. కానీ అది ఏమీ సీక్రెట్ కాదు, ఓపెన్ అయిపోయింది, బహిరంగం పెట్టేశారు. మసూద్ అజార్ ఏం చెప్తాడో, మసూద్ అజార్ ఏం చేస్తాడో, మసూద్ అజార్ కార్యకలాపాలు ఏంటన్నది అంతా నిఘా వర్గాలకు అందింది. ముఖ్యంగా రా నోటీస్లో పూర్తి స్థాయిలో ఉంది. సో దీన్ని మట్టు పెట్టే విధంగా సర్వం సిద్ధం చేశారు. ఇది ఒక్క శిబిరమే కాదు, ఇంకా చాలా శిబిరాలు ఇలాంటివి ఉన్నాయి. ఆ శిబిరాల మీద నెక్స్ట్ ఫోకస్ పెట్టున్నది, నెక్స్ట్ గురి పెట్టున్నది. ఒక్కరోజు కానీ అమెరికా కాస్త ఈ విషయంలో ఎంటర్ అవ్వకుండా కొద్దిగా చూసి చూడనట్టు ఆయన వదిలేస్తే ఇప్పుడు పరిస్థితి వేరేగా ఉంది. మనం మాట్లాడుకుంటే ఈ నిమిషానికి ఇంకేం మిగలకపోను. కానీ మానవత్వం మంచి అనే నినాదాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఆసరాగా తీసుకుని దాన్నే పరమావిధిగా భావించే భారతదేశం కాస్త జాలి, దయ, కరుణ చూపించింది. ఇప్పటికైనా మార్పు వచ్చి వాళ్ళేదో మారిపోతారనుకోవడం అన్నది చాలా తప్పు. నాగుపాము ఎప్పుడు కాటేయడానికే చూస్తుంది. విషసర్పం ఎప్పుడు కూడా అది విషం కక్కకపోతే బతకలేదట. క్రూరమృగాలు ఏవి కూడా మంచితనంగా మనం లాలించి పెంచినా సరే, చిన్నప్పుడు పులిపిల్లని తీసుకురండి, దానికి ఒక తెలిసిందాక అదే కొద్ది పెద్ద అయిందాక, దానికి బాడీ డెవలప్ అయిందాక దానికి తెలియదు అది ఏంటన్నది, పిల్లిపిల్లలాగా పెరుగుతుంది. ఇంకా పెద్దదయిన తర్వాత కూడా దాంతో మనం ఆ రకంగానే చూసుకుందాము అని క్రూరమృగాన్ని కానీ పెంచి పోషిస్తే ఏదో రోజు అది నమిలేస్తుంది. ఇల్లు అంతే, మృగాలతో సమానం. వాళ్ళకి మంచి మానవత్వం ఏమీ లేవు కంప్లీట్గా. సో ఈ నేపథ్యంలో మసూద్ అజర్ పూర్తిగా మటాష్ అయిపోయాడు. ఇప్పటి వరకు మటాష్ అయింది ఏంటి, ఆయన శిబిరాలు మాత్రమే. ఇంకా అతను మట్టిలో కలిసిపోవాల్సిన సమయం ఆసన్నమైంది. అది ఏ నిమిషంలో ఉన్నా సరే ఆ వార్త ప్రపంచ దేశాలకి తెలుస్తుంది. కానీ దీన్ని పూర్తిగా డ్రోన్స్ వాటితో నిఘా వ్యవస్థలు చెప్పారు, చాలా భద్రత ఏర్పాటు చేశారట. సుమారు అతని దగ్గర 500-600 మంది భద్రత ఉన్నారు.
ఆ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంకా ఆయనతోటే ఉన్నారు. అక్కడి నుంచి అయితే ప్లేస్ మార్చాడు. ఏ ప్లేస్కి వెళ్ళిందని రా దగ్గర పూర్తి సమాచారం ఉంది. 600 మంది కాదు, 6000 మందిని అతనికి అండగా నిలబడిన ఒక్కడ కూడా మిగలడు. ఇది మాత్రం రాసుకోండి అంటున్నది రా.